తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి మాధురి గారు. గురుగారు, మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది? సో ముందు మనం విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ తెలుసుకున్నామంటే ఇప్పటిదాకా మనకు నడుస్తూ ఉంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. సో మీరు కనుక గమనించుకున్నారనుకోండి, కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయండి, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. మన ఇండియాలోనే కాదండి, మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి, ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూలిపోయినాయి అనమాట. ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటిది రగిల్చేసి జరిగింది. అలాగే నేచర్లో కూడా మన కాలిఫోర్నియాలో ఒక 40 కిలోమీటర్స్ పొడవున అడవులన్నీ కాలిపోయినాయి. తర్వాత మనకి కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంది చనిపోవటం జరిగింది అనమాట. ఇలా క్రోధి, కోపం అనమాట. చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి, ఎప్పుడు ఒకరికొకరు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం, ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటి వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు. ఎందుకు విశ్వవసు అంటే, విశ్వం అంటే యూనివర్స్, ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి, యూనివర్స్. వసు అంటే సంపదలు, అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, అందుకని విశ్వవసు నామ సంవత్సరం. అంటే ఈ మాటలతోటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండబోతుందని పాజిటివ్ గా అనిపిస్తుందండి. పర్ఫెక్ట్లీ రైట్. అంతేకాదండి, నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా ఈ సంవత్సరం అందరి రాశులకు బాగుందండి. టోటల్ 12 రాశులకు ఎక్సెప్ట్ 1-2 తప్ప మిగతా 10 రాశులు చాలా బాగున్నాయి. 3-4 రాశులు సూపర్ అల్టిమేట్గా ఉన్నాయి. అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉందో, విశ్వవసు నామ సంవత్సరం పేరు పెట్టుకున్నారనమాట. అయితే విశ్వం అంటే యూనివర్సు, వసు అంటే సంపద, వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి. అంటే ఈ విశ్వం చాలా పెద్దది, యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది. తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి. అంటే బ్యూటిఫుల్గా, ఇది అంతా బ్యూటీ అయిన నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ వస్తుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటుంది, ఎంతో సంపదతో నిండి ఉంది, అంతా మండే, దెర్ ఈజ్ నథింగ్ టు లిమిట్ అనమాట. లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అనమాట. ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి, గొడవలు అయినప్పుడు ఓళ్ళల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒకనొక టైంలో అందరూ వస్తారు. ఎందుకు చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు, ఉదయం లెగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం, మరుచుకునే దేనికి ఏం చేస్తాం, అయ్యింది ఏదో వదిలిపెట్టండి, ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి, ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోధ్య కుదిర్చి ముందుకు పంపిస్తారు. ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను. ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది, అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది. ఇది కూడా అంతే, ఇప్పటిదాకా గొడవ పడ్డారు, అయ్యింది అయిపోయింది, విశ్వం చాలా పెద్దది, చాలా ఆపర్చునిటీస్, చాలా రిసోర్స్ ఉన్నాయి, ఎంజాయ్ ఇట్, గో హెడ్ అన్న దానికి కూడా సింబాలిక్ గా విశ్వవసు నామ సంవత్సరం అండి. గురుగారు, ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఏ విధంగా ఉంటారు, అలాగే వీళ్ళకి ఏం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మనం ఉత్తరాభాద్ర చూసుకున్నాం అనుకోండి, ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే దు చ చ చ చ త త అన్న పేర్లు కూడా ఇందులో ఉన్నాయండి. దీనికి అధిపతి శనీశ్వరుడు. శని యొక్క ప్రభావం మీద ఈ నక్షత్రం వాళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుంది. మనం కందాయ ఫలితాలు కనుక చూసుకుంటే 6, 1, 4 అంటే 6 సరి సంఖ్య కాబట్టి వీళ్ళకి సమంగా ఉంటుంది, ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వచ్చేస్తుంది. తర్వాత బేసి సంఖ్య ఉండటంతో 1 ధనం లాభం విశేషంగా ఉంటుంది, మరలా సరి సంఖ్య ఉంటుంది కాబట్టి మళ్ళీ సమానంగా ఉంటుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఆదాయంలో ఒక స్మూత్నెస్, గ్రోత్ ఉంటుంది కాబట్టి ఎక్కడ జీరోలు సున్నాలు కాబట్టి బాగుంటుందని మనం చెప్పుకోవాలి. అలానే ఈ నక్షత్రం మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం, ఉత్తర అనగానే ఫిక్స్డ్ అనమాట, స్థిర నక్షత్రం. ఈ నక్షత్రం వాళ్ళు మనకి ఇందాక చెప్పుకున్నట్లు మ్యారేజ్లు అవటానికి కానివ్వండి, ఆ తర్వాత పేరు పెట్టుకోవటానికి కానివ్వండి, ముహూర్తాలు, ఎందుకంటే స్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాలు ఏది చూసినా స్థిరమైన ఫలితం వస్తుంది అనమాట. ఈ మ్యారేజెస్లో ఎక్కువ ఈ నక్షత్రాలు ఎందుకు అవుతాయి అంటే, మనకు తాళి కడతాం కాబట్టి ఆ మాంగళ్య బలం ఎప్పుడు స్థిరంగా ఉండాలి, వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఎప్పుడు స్థిరంగా ఉండాలి. పేరు పెట్టుకుంటాం కాబట్టి ఆ పేరు పెట్టుకున్న ఈ నక్షత్రంలో పెట్టుకుంటే ఆ పేరు చిరస్థాయిగా ఉండాలి, ఇలా ఒక స్థిరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో, ఏదైనా ఒక నిరాటకంగా చదువుతూ ఉండాలి, ఎప్పుడు జరుగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఏదైనా కానీ పని చేపెడితే ఉత్తరాభాద్ర నక్షత్రం చేస్తే చాలా మంచిది. ఒకటి స్థిరం, రెండోది భద్ర. ఈ పేరుతో భద్రంగా ఉంటారు, ఎంత ఆటుపోట్లు వచ్చినా దాని యొక్క మూలాల నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఆ ఎనర్జీ పాస్ అవుతుంది అనమాట వీళ్ళకి. సో ఒక పని అయిపోయిన తర్వాత మధ్యలో ఆగిపోకుండా మనకి రెండో సైకిల్ బిగిన్ అవ్వాలి. వ్యాపారస్తులకు చాలా మంది, ఒక క్లయింట్ వచ్చేసాడు,
ఆ క్లయింట్ ఆ సర్వీస్ అయిపోయి అంతటి ఆగిపోకూడదు కదా, మళ్ళీ అతను రిపీట్గా రావాలన్నమాట. అందుకని ఆ ఫ్లో ఉండటానికి ఆ ఫ్లో అంటే రిపీట్గా మళ్ళీ జరగాల్సిన ఫ్లో ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో వీళ్ళకు ఉంటుంది. మనం మేజర్ గ్రహాలు గురువు, శని, రాహు, కేతుల యొక్క చూసుకుంటూ ఉంటే ఇది ఎలా ఉంటుందంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి గురువు వల్ల ఐశ్వర్యం వస్తుంది, సంపదలు వస్తాయి, సంతోషంగా ఉంటారు. శని వల్ల అగైన్ ధనప్రాప్తి, రాహు వల్ల పట్టాభిషేకము, తర్వాత కేతు వల్ల ధన వృద్ధి, ధనలాభము, సుఖము. మళ్ళీ ఉత్తరాభాద్ర నక్షత్రం వల్ల హెల్దీగా ఉంటారు. ఒక రకంగా చూడాలంటే వీళ్ళు అక్టోబర్ 30 వరకు మరణ తుల్యం ఒక్క ప్రాబ్లం తప్పక మిగతా అన్ని విషయాలకు చాలా బాగుంది. ఇది ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది అంటారు? శనికి సంబంధించి వీళ్ళకి అక్టోబర్ వరకు కొంచెం మరణతుల్యంగా ఉంది కాబట్టి వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ, హోమం కానీ, ఆయుష సూక్తం అని ఉంటుంది. ఇది పారాయణ వాళ్ళు చేసుకున్న పారాయణ చేయించుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇంకా ఏమన్నా కనుకుంటే ఎక్కువ సార్లు వీళ్ళకి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే శివాలయాలకు వెళ్ళిపోయి వాళ్ళని అక్కడ ఆ రుద్ర పండితుల్ని, ఆ పూజారుగా వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు చెప్తారనమాట. ఆ విధి విధానము పంచామృతాలతోటి నవ ద్రవ్యాలను ఉంటాయి అనమాట. వాళ్ళకి తెలుస్తుంది, వాటితో చేయించుకుంటూ ఉంటే ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ అనుకునే విధంగా కనుక ఏదైనా ఉంటే వాళ్ళకున్న సమస్యను బట్టి మనం చక్కగా పరిహారాలు చేసుకోవచ్చు. మన్యు పాశుపత అభిషేకము, చండీ పారాయణ, కొంతమంది ఇంట్లో ఫ్యామిలీలో గొడవ అవుతూ ఉంటే అవన్నీ పోవడానికి తీర్థయాత్రలు చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా జపాలు, దానాలు, హోమాలు ఇవన్నీ కూడా మనం ఎంత కాలం చేస్తే మనకి మేలైన ఫలితాలు వస్తాయంటారు? అసలు ఇది మనం ఒక సపరేట్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది మన ఇద్దరం. ఎందుకంటే బేసిక్ క్వశ్చన్ అండి, బేసిక్ క్వశ్చన్. చాలా మంది ఏమంటారంటే మేము హోమాలు చేయించుకున్నామండి, మాకు పని కాలేదండి, ఏమంటే మా పూజాలు జపాలు చేయించారండి, పని కాలేదండి అని చెప్తూ ఉంటారు. ఇదేమవుతుందంటే వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. రాహుకే ఉన్నారనుకోండి 20 times ఆ మంత్రం జపించాలి, 20,000 times. ఓకే. అప్పుడు ఆ గ్రహం శాంతిస్తుంది. ఎప్పుడైతే జపం చేసామో దాంట్లో 10% మనకి ఏమంటారు తర్పణం చేయాలి, క్షీర తర్పణం చేయాలి, పాలతో చేయాలి, మామూలు నీళ్ళతో చేయకూడదు. రెండోది మనకు డౌట్ ఏమంటే అసలు 20,000 జపం జరిగిందా లేదన్నదో డౌట్. వాళ్ళు కూర్చొని లోన ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది కూడా అవుతుంది, అస్సలు ప్రాబ్లం వదిలేయకుండా కొంత డబ్బులు ఇవ్వండి, ఎంతో కొంత చేస్తాం, కొంతలో కొంత మీకు బాగుంటుందన్న యాటిట్యూడ్తో వీళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు. కొంచెమన్నా చేస్తున్నాం కదని వీళ్ళేమంటే అరాకొరగా చేయటం వల్ల రిజల్ట్ ఏమో వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రాపర్గా చేయాలి, చేయకపోతే అసలు ఒక లీవ్ యాక్ట్, దానికి ఇంకొక ఆల్టర్నేటివ్, బట్ చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి. ఈ 20,000 times మళ్ళీ అధిదేవత, ప్రత్యాది దేవత అని ఉంటారు ప్రతి గ్రహానికి, వాళ్ళకు కూడా మళ్ళీ జపం చేయాలి, ఇష్టదేవత ఉంటారు వాళ్ళకి చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ తర్పణం చేయాలి, క్షీర తర్పణం చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మనం హోమం చేయాలి. హోమం ఎంత చేయాలి? ఈ తర్పణం ఎంత చేసి అందులో 10% చేయాలి, మినిమం 108 times మళ్ళీ మంత్రం చేయాలి. ఈ హోమంలో ఆ గ్రహానికి ఇష్టమైన దినుసులు వాడాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ మనకి పూజా స్టోర్లో హోమ ద్రవ్యాలను ప్యాకెట్ రెడీమేడ్గా ఉంటుంది, దాన్ని వేసేస్తుంటారు. అది వెరీ ఈజీ, కానీ అలా చేయకూడదు. ఆ ప్రతి గ్రహానికి వాళ్ళకి ఇష్టమైన దినుసులు మాత్రమే అందులో వేస్తూ ఉండాలి, అప్పుడు రిజల్ట్ వస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దానం చేయాలి. దానం ఎలా చేయాలి? వాళ్ళకి ఆ గ్రహానికి ఇష్టమైన కందులు కానీ వస్తువుల్ని వాళ్ళ దానం చేయడం మళ్ళీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. నిజంగా ఇది మామూలుగా చెప్పుకోవడం కాదు, డీటెయిల్డ్ గా లోతుల్లోకి తెలుసుకోవాలి కాబట్టి మీరు అన్నట్టుగానే సెపరేట్ ఎపిసోడ్ చేయాలి. చాలా మంది తెలవకుండా బ్లైండ్ గా చేస్తుంటారు, నాకు చాలా పిట్టి అండి. మళ్ళీ నాకేమవుతుందంటే మేము అది చేపించాం, పని చేయట్లేదు అంటారు. అవునవును, కరెక్ట్ గా చేయాలి. ముందు ప్రొసీజర్ మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు మనకి చాలా మంది ఏమవుతుందంటే మనం పెళ్లి చేస్తామండి, మనకి తెలియదు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ప్రొసీజర్ అంతా తెలియదు, పెద్దవాళ్ళు చెప్తారు ఇదిగో ముందు ఇది చేయాలి, గోల్డ్ కత్తిరించుకోవాలి, ఏదో ఉంటాయి కదండి, పెళ్లి కొడుకుని చేసుకోవాలి, పసుపు కుంకుమ, ఇలాగ పెద్ద ప్రొసీజర్ ఉంటుందండి. అలానే ఏమవుతుందంటే అండి మనకు అది అవేర్నెస్ లేకపోవటం, ఏదో అది ఆ ప్రొసీజర్ తెలుసుకోవాలి ఫస్ట్. దాన్ని టెక్నికల్గా తెలుసుకొని ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకొని ఎందుకు ఇంత విశ్లేషణ చేసి ఆ విధి విధానం ఆ ప్రొసీజర్ ద్వారా కనుక కరెక్ట్గా చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి. అది మధ్యలో బ్రేక్ అయ్యి కాంప్రమైజ్ చేస్తే రిజల్ట్ కూడా కాంప్రమైజ్ అవుతుంది. అందుకని ఒక పక్క డబ్బులు పోగొట్టుకుంటారు, ఒక పక్క రిజల్ట్ ఉండదు. సో నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను చెప్తాను, నా దగ్గర హోమాలు కాస్ట్లీయే ఉంటాయి. మీకు రిజల్ట్ కావాలంటే యూ మస్ట్ పాస్ త్రూ ఆల్ దోస్ థింగ్స్. అలానే ఆ జపం చాంట్ చేసే వాళ్ళకు కూడాను యోగ్యత ఉండాలి, ఎవరు పడితే వాళ్ళకి కాదు. సో నేను చేస్తాను, మీరు ఎవరు చేస్తే కాదు. అది ఆ మంత్రం వాళ్ళు గురువు దగ్గర తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు ఆల్రెడీ చేసి ఉంటారు, చేసి వాళ్ళకి సిద్ధి వస్తుంది, వాళ్ళు చేస్తే వర్కౌట్ అవుతుంది. అందుకని అలాంటి వాళ్ళ చేత చేయించుకోవాలి. ఇదంతా తెలిసి ఉండాలన్నమాట. అందుకని దీన్ని మేబీ మనం ఒక సపరేట్ ఎపిసోడ్ చేస్తే అవేర్నెస్ అవుతుంది ముందు. అందుకని ఏమోనండి నాకు తెలవదండి, వాళ్ళు దోషం ఉందన్నారు, డబ్బులు అడిగారు ఇచ్చేసానండి, పని కాలేదు, ఇట్లా కాకూడదండి. బ్లైండ్గా ఏది చేయకూడదు.
ఎందుకంటే అవేర్నెస్ ఈజ్ ద ఫండమెంటల్ కీ టు సక్సెస్. మీరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ తెలుసుకోవాలి. అందుకని కదా మన స్కూళ్ళకి పంపించేది. లేకుంటే స్కూల్కి పోయి 15 years 20 years కూర్చోబెట్టి తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తారు? తెలుసుకోవాలండి కదా ఎక్కడ ఏముంది అనేది. అట్లా మన హోమాలు ఏముందో తెలుసుకోవాలి, గూగుల్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. తప్పకుండా అండి. అలాగే ఉత్తరాషాఢ, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి సంబంధించిన పరిహారాలు, అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ టాపిక్ ని నెక్స్ట్ టైం నిర్దిష్టంగా అసలు ఎలా చేయాలన్న విషయాలతో పాటు చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.